ఫ్రెండ్స్, ఎనర్జెటిక్ లేడీస్ అందరికీ హాయ్ హాయ్ హాయ్. అలాగే మనం దివాళీ స్పెషల్ బాదం బర్ఫీ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే ఓవర్ నైట్ నేను ఫస్ట్ నానబెడుతున్నాను. ఇది కప్పు అలాగే వాటర్తో నానబెట్టేస్తాను. దివాళీ స్పెషల్ బాదం బర్ఫీ చేసుకుందాము. ఇది ఓవర్ నైట్ నేను 12 hours నానబెడతాను. నానబెడితేనే మనకి మిక్సీ వేసిన తర్వాత ఈజీగా ఉంటుంది బర్ఫీ చేసుకోవడానికి. ఎనర్జెటిక్ లేడీస్, మనం ఇప్పుడు చేసుకుందాం ఒక స్వీట్ ఐటమ్. అది కూడా ఏంటనుకుంటున్నారా? బాదం బర్ఫీ. చూస్తున్నారు కదా, ఓవర్ నైట్ అయితే నానబెట్టేసాను. చక్కగా మనం దీన్ని అంతా స్కిన్ తీసేసేయాలి. చాలామంది ఈ స్కిన్తో కూడా చేసుకుంటారు, కానీ మనం బర్ఫీ స్వీట్ కదా, స్కిన్ తీసేసి ఇలా వేసేద్దాం. అన్నీ రెడీ చేసుకుందాము. అలాగే మనం పాలు కూడా ఒక కప్పు తీసుకున్నాము, షుగర్ కూడా తీసుకున్నాము. ఇవన్నీ కలిపి మనం బాదం బర్ఫీ అయితే రెడీ చేసేద్దాం. కావాలంటే కొంచెం ఇలాచీ వేసుకోవచ్చు, ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామా? ఇవన్నీ మనం స్కిన్ తీసేసి మిక్సీ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనం బాదం బర్ఫీకి ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకున్నాం కదా, ఫస్ట్ క్లీన్ చేసుకున్నామని వేసేద్దాము. నెక్స్ట్ పాలు చేద్దాము. పాలతో మనం దీన్ని చక్కగా గ్రైండ్ చేసేద్దాం, పేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఎనర్జెటిక్ మనం దీన్ని చక్కగా బాగా మిక్సీ చేసేద్దాం కదా. ఎనర్జెటిక్ లేడీస్, చక్కగా మనం బాదం పప్పు అంతా చక్కగా కచ్చా బిచ్చా కూడా మనం మిక్సీ పెట్టేసాం. ఇలా అయితే బర్ఫీ బాగుంటుంది. నెక్స్ట్ పానీ పెట్టేసాం, కొంచెం వాటర్ వేసాము, ఇంకొంచెం వాటర్ వేద్దాము. ప్లస్ షుగర్ కూడా చూస్తున్నాం కదా, కొంత ప్రకారం షుగర్ తీసుకోవాలి. లేడీస్, చక్కగా మనం ఈ బాదం పేస్ట్ని చక్కగా పాకంలో వేసేద్దాము. మనం కొంతసేపు ఎక్కువసేపుగా మనం ఇలా పట్టుతూ ఉండాలి. పాకం అంటూ ఏదో ఉండదు. కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు. చాలా ఎనర్జీ వస్తుంది, ప్లస్ మంచి రిచ్ స్వీట్. రిచ్ అంటే మనకి ఇదేంటంటే ఎక్కువగా ప్రోటీను, నార్మస్ కూడా సిస్టమ్ చక్కగా ఒక క్రమ పద్ధతి చేస్తుంది. రోజు తినాలి, లేదనుకుంటే పిల్లలకైతే ఇలా స్వీట్ చేసి పెడితే చాలా బాగుంటుంది. ఇది ఎనర్జెటిక్ టాలెంటెడ్ ఉమెన్స్ గ్రూప్ గురించి దివాళీ స్పెషల్ తీసుకున్న స్వీట్ ఇది. చూస్తున్నా కదా, దీన్ని 5 minutes వెయిట్ చేద్దాం. చక్కగా మనం బాదం పేస్ట్ అంతా చక్కగా ఉడుకుతుంది. ఒక 5 minutes వెయిట్ చేద్దాము. క్యాప్ పెట్టేద్దాం. ఫ్రెండ్స్, ఇది చక్కగా బాగా వదిలేస్తుందంటే ఈ మిశ్రమం రెడీ అయిపోయినట్టే. మనకి ఇలా దగ్గరికి రావాలి. ఇదంతా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పాలతోని మనం ఇలా వైట్ వేసేసి మనం ప్రసాదాలు నైవేద్యం పెడతాము అమ్మవారికి దీపావళి రోజుని. ఈ లోపల చక్కగా మనం ప్లేట్ తీసుకున్నాం కదా, కొంచెం నెయ్యి వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేద్దాము. దీన్ని చక్కగా మనం ఇలా వేసేస్తే ఒక 15 minutesలో మనం పీసెస్ కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం లక్ష్మీదేవికి నైవేద్యం పెడదాము. మార్నింగ్ పూజకి చేసుకుంటే సాయంకాలం మళ్ళీ కొలకం చేసుకోవచ్చు. ఇలా పెట్టేసి ఒక 5 minutes తర్వాత నేను పీసెస్ కట్ చేసేసి మన ఎనర్జెటిక్ గ్రూప్లో వాళ్ళ నీరు గారికి, మన ఫ్రెండ్స్ స్పాన్సర్కి కూడా మనం తినిపించేద్దాము ఆన్లైన్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను. బాదం బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ నీరు గారు. ఎనర్జెటిక్ అండ్ టాలెంటెడ్ ఉమెన్స్ అడ్మిన్ నీరు గారికి, అలాగే స్పాన్సర్ ప్లస్ మన ఉమెన్స్ అందరికి కూడా దివాళీ, హ్యాపీ దివాళీ. నేను చేసిన బాదం బర్ఫీ కూడా అమ్మవారికి నైవేద్యం పెడతాము. లక్ష్మీదేవికి దివాళీ రోజు అందరూ లక్ష్మీదేవిని పూజించుకోండి.
గారు, గ్రూప్ అడ్మిన్ నీరు గారు, దేవుడి ప్రసాదం తీసుకోండి. అలాగే స్పాన్సర్ సులోచన గారు, మీరు కూడా తీసుకోండి. శివరాణి ఠాగూర్ స్పాన్సర్, మీరు కూడా దేవుడి ప్రసాదం తీసుకోండి. అండ్ ఉమెన్స్ అందరూ కూడా తీసుకోండి, మన గ్రూప్లో వాళ్ళందరినీ. ఓకేనా ఫ్రెండ్స్?